చెడ్డ మామయ్య అంటూ విద్యార్థులపై జగన్ మామ కాఠిన్యం. విద్యా హక్కు చట్టం కింద చేరిన చిన్నారులకు అమ్మఒడి ఫీజుల నుంచి కట్టాలని హుకుం. కట్టని వారికి 3 రోజులు గడువు. ఈలోగా కట్టించాలని డీఈఓలకు ఆదేశాలు. యాక్చువల్గా ఒక బైలా ఏంటంటే హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఉన్నాయి ఈ అంశంలో. యాక్చువల్గా విద్యా హక్కు చట్టం కింద 1వ తరగతి నుంచి కూడా కొంతమంది 1వ తరగతి అడ్మిషన్స్కి ఇప్పించేటప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో 25% వరకు కూడా వాళ్ళకి రాయితీ ఉంది. ఇది ఎప్పటి నుంచో అమల్లో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ దానికి ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చింది. అయితే గత ఏడాది హైకోర్టు డైరెక్షన్స్తోని ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలంటూ కూడా హైకోర్టు సీరియస్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ అకాడమిక్ ఇయర్లో దానికి శ్రీకారం చుట్టింది. బట్ అయితే ఇక్కడ ఒక ఏంటంటే యాక్చువల్గా ప్రభుత్వం భరించాలి. ఆ 25% రాయితీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది 1వ తరగతి అడ్మిషన్ల కోసం, అది కూడా కార్పొరేట్ స్కూల్స్తో. కానీ ఇక్కడ ప్రభుత్వం భరించేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇద్దామన్న మనసు జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ అమ్మఒడి పడుతుంది కొంతమంది అర్హులైన ఖాతాలు. ఆ అమ్మఒడికి ఏదైతే డబ్బులు వేసామో ఆ డబ్బులనే మీరు ఈ రాయితీ కింద కట్టండి అంటూ కూడా వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. కొంతమంది డీఈఓలకు కూడా ఇప్పటికే అధికారికంగా ఆదేశాలు వెళ్ళాయనే అంశాన్ని మోసం చేస్తున్న మామయ్య, మా చెడ్డ జగన్ మామయ్య అంటూ కూడా పెద్ద టైటిల్తోనే ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. సో ఇక చూస్తే విద్యా హక్కు చట్టం కింద చేరిన చిన్నారులకు అమ్మఒడి ఫీజులు కట్టాలని హుకుం. అమ్మఒడి నుంచి కట్టని వారికి 3 రోజులు గడువు. ఈలోగా కట్టించాలని డీఈఓలకు ఆదేశాలు. ఆర్టీఈ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రభుత్వమే చెల్లించాలని చెప్తున్న చట్టం. బాధ్యతల నుంచి తప్పించుకునేందుకే అమ్మఒడి పేరుతో ఎత్తుగడ అంటూ కూడా వార్తను చూసాం. మోసంగూరు అనే టైటిల్తో ఆంధ్రజ్యోతి ఎప్పటి నుంచి ఒక సీక్వెల్ ఆఫ్ స్టోరీస్ ప్రజెంట్ చేస్తోంది. దాంట్లో భాగమే ఇది.